హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీను కన్నబైన. ఈరోజు టాపిక్ వచ్చేసి డయాబెటీస్. డయాబెటీస్లో ప్రధానంగా మనకు రెండు రకాలు ఉంటాయి, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే చిన్నపిల్లలు వస్తుంది, దట్ ఈస్ నౌన్ యాజ్ జువైనల్ డయాబెటీస్ అంటాం. టైప్ 2 వచ్చేసి అడల్ట్స్లో వస్తుంది. సో అసలు మనకి డయాబెటీస్ ఎందుకు వస్తుంది, షుగర్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే మనకు బాడీలో ప్యాంక్రియాస్ అనేది ఉంటుంది. ఆ ప్యాంక్రియాస్లో ఆల్ఫా సెల్ అండ్ బీటా సెల్ అని రెండు ఉంటాయి. సో ఆల్ఫా సెల్ ఏం చేస్తుంది అంటే గ్లూకోగాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనం ఏదైతే ఫుడ్ని తింటామో ఆ ఫుడ్ని మనకు గ్లూకోజ్గా ఇంప్రూవ్ చేస్తుంది. సో లివర్కి ఇండికేషన్ పంపిస్తుంది అనమాట ఆల్ఫా సెల్. సో గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేయి అని చెప్పి. సో ఆ గ్లూకోజ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత అది ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి. సో ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి అంటే మనకి ఇక్కడ బీటా సెల్ అవసరము, ఇన్సులిన్ అవసరము. సో ఏదైతే మనం ఫుడ్ తింటామో లివర్కి వెళ్ళిన తర్వాత ఆల్ఫా సెల్ ఇచ్చిన ఇండికేషన్ వల్ల అది గ్లూకోగాన్ని రిలీజ్ చేస్తుంది. ఆ గ్లూకోగాన్ని ఇన్సులిన్ బీటా సెల్ ఏదైతే ఉంటుందో ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే ఈ గ్లూకోగాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే మనం అప్పుడు యాక్టివ్ ఉంటాం. ఫుడ్ తినగానే ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో ఏమొస్తుంది అంటే ఆల్ఫా సెల్ కానీ బీటా సెల్ కానీ జెనెటికల్ ఎఫెక్ట్ వల్ల డ్యామేజ్ అయినా, మన డైట్ హ్యాబిట్స్ వల్ల లేదా హెరిడిటరీ లైఫ్ స్టైల్ వల్ల ఎఫెక్ట్ అయినా సో ఇది డ్యామేజ్ అయ్యి మనకు షుగర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం టైంకి తినకపోవడం అట్లా కొన్ని ప్రాసెస్ వల్ల మనకి సెల్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఈ సెల్ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మేజర్గా మనం చూస్తున్నట్టయితే బీటా సెల్ ఎక్కువ మందికి డ్యామేజ్ అవుతుంది. సో అందువల్ల మనం తిన్న ఫుడ్ని ఆల్ఫా సెల్ గ్లూకోగాన్గా ప్రొడ్యూస్ చేస్తుంది. గ్లూకోజ్ అంటే షుగర్, చక్కెరగా తయారు చేస్తుంది. అది ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి బీటా సెల్ పని చేయకుండా ఖరాబ్ అవుతుంది. సో ఆ బీటా సెల్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ చాలా హైకి వెళ్ళిపోతుంటుంది. సో 180, 200, 400 ఇలా హై అయిపోతుంటుంది షుగర్ లెవెల్. షుగర్ ఎంత ఉందంటే జనరల్గా నాకు షుగర్ ఉంది అంటారు. షుగర్ ఉందంటే హైయేనే, లో అనేది చాలా తక్కువ మంది మాట్లాడతారు. సో లో ఎప్పుడు ఉంటుందంటే మనకి ఆల్ఫా సెల్ డ్యామేజ్ అయినప్పుడు. సో ఈ ఎనర్జీ కన్వర్ట్ అవ్వకపోవడం వల్ల బీటా సెల్ డ్యామేజ్ వల్ల మనకు షుగర్ వస్తుంది. ఈ ప్రాసెస్లో షుగర్ రావడానికి ప్రధాన కారణం ఇది. సో అది వచ్చినప్పుడు ప్రజెంట్ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. మనం ఏదైతే మెట్ఫార్మిన్ అనేది ఇనిషియల్గా స్టార్ట్ చేస్తుంటాం. ఆ మెట్ఫార్మిన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ మెట్ఫార్మిన్ అనేది ఆ బీటా సెల్ మీదకి వెళ్ళేసి దాన్ని కొంచెం స్ట్రెస్ చేస్తుంది, పని చేయ నువ్వు వర్క్ చేయని. అది కొంచెం అప్పుడు ఇన్సులిన్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఇది స్టార్టింగ్లో. పోతూ ట్యాబ్లెట్స్ కూడా వర్క్ అవ్వవు. తర్వాత ఆ ట్యాబ్లెట్స్ డోస్ పెంచడము ఇలా ప్రెజర్ చేస్తూ ఉండడం వల్ల ఆ బీటా సెల్ కంప్లీట్గా తర్వాత డ్యామేజ్ అయిపోతుంటుంది. సో డ్యామేజ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇన్సులినే తీసుకుంటారు పొట్టకి, లేదా ఇక్కడ థైస్కి ఇలా ఇంజెక్షన్ చేసుకుంటారు అనమాట. సో ఒక్కసారి బీటా సెల్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతే ఎక్కడికి వెళ్ళినా మనం ఇన్సులిన్ని క్యారీ చేస్తూ ఉండాలి. బాడీలో ప్రొడ్యూస్ అవ్వాల్సింది డైరెక్ట్గా మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వకపోతే ఇన్సులిన్ మనం ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటాం. సో ఇది ప్రాసెస్. సో దీనికి వచ్చేసి 80 to 120 లిమిట్స్ ఉంటాయి. లో వచ్చేసి ఫాస్టింగ్ 180 to 100 ఉండాలి. పోస్ట్ లంచ్ వచ్చేసి 100 to 120 మధ్యలో బిట్వీన్ ఉంటే హెల్దీ షుగర్ లెవెల్ ఉన్నట్టు. సో 150 వరకు ఉన్న నో ప్రాబ్లం. కొంతమందికి 180 వరకు ఉంటుంది షుగర్ పేషెంట్స్కి. అది 180 కూడా ప్రమాదం కాదు, అంతకు మించితే ప్రమాదం అవుతుంది. సో వీటికి ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలి. మేజర్గా వచ్చేసి డైట్ మెయింటైన్ చేస్తూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ట్యాబ్లెట్స్ యూజ్ చేసుకుంటే మీ బీటా సెల్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఈ అన్ని హెల్దీ డైట్స్ మెయింటైన్ చేస్తూ హెల్దీ డైట్స్ తింటూ షుగర్ ఫుడ్ని ఇంటేక్ని తగ్గించండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.